లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! ఈ కాకరకాయలు కోసుకొచ్చాను. ఈ కాకరకాయలతో కాకరకాయ కారం చేస్తాను అని చెప్పాను గదా! అదైతే ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ముందైతే ఆ కాకరకాయలని నీట్‌గా వాష్ చేసుకొని, ఆ పైనంతా గీరేసుకొని ఇలా రౌండ్‌గా ఇలా కోసుకోవాలి కాకరకాయ మొత్తం. కోసుకున్న తర్వాత ఇవి వేయించుకోవాలనమాట. ఆయిల్ అయితే పెట్టేసాను. ఈ లోపల పల్లీలు కూడా ఏయించుకుందాము. పల్లీలేగేసాయి. అవి తీసేసుకొని, ఆయిల్ పోసుకొని, ఇప్పుడైతే కాకరకాయ ముక్కలైతే ఏయించుకుందాము. ఆ ఏగే లోపల ఇప్పుడు పొడి మిక్సీ పట్టుకుందాము. దీనికైతే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం లేదా ఎండుమిరగాయలేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎండుమిరగాయలు, ముందుగా ఏంచిన పల్లీలు ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని, ఈ లోపల కాకరకాయలైతే ఏగినియి. ఇవి కూడా తీసేసుకొని, తర్వాత కరివేపాకైతే ఏయించుకోవాలి. అది కూడా ఏగిన తర్వాత ఆ 2 కలిపి దాంట్లో పసుపు, ఉప్పు ఏసి ఇలా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ పడితే బాగోదు. ఎందుకంటే ఎవరిష్టం ఆళ్ళది. కాకపోతే కాకరకాయ ముక్కలు అలా తగులుతుంటే బావుంటది. ఇలా కచ్చా పచ్చగా ఇలాగ స్మాష్ చేసుకోండి. తర్వాత మిగిలిన ముందు పట్టిన పొడి ఉంది గదా! అది కూడా ఏసేసి ఇదిగోండి ఇలా చేస్తే కాకరకాయ పొడైతే రెడీ అయిపోతుంది. మీరు